UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అదే విధంగా ఇప్పుడు ఒక విషయం కూడా ప్రజల్లో ఉంది, మాకు కూడా తెలిసింది. హిందూ తత్వం గురించి మీరు ప్రాణాలైన ఇవ్వడానికి రెడీ. కానీ ఈ మధ్య మీ కొన్ని వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి. మీరు కర్రలు పట్టుకొని 10 మందిని ఎంటేసుకొని తిరిగే వీడియోలు కూడా మరి రెడీ అవుతున్నాయి. అవి హల్చల్ అవుతున్నాయి. అదే విధంగా మరి ఆ వీడియోల ద్వారా మీరు ఒక అంటే ప్రజలకి న్యాయం చేసే ఒక నాయకుడిగా రాబోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఒక దాదాగా రాబోతున్నారు అనుకోవచ్చా? అమ్మ కర్రలు పట్టుకొని 10 మందిని వేసుకొని పోవాలంటే ఒకరి మీద అటాక్ చేయాలి, ఒకరిని నెత్తి పగలగొట్టాలో లేకుంటే ఒకరి మీద దౌర్జన్యం చేయాలనో కాదు. మమ్మల్ని మేము కాపాడుకోవడానికి కత్తులు కటార్లు లేవడితే అది సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. మేము ఎప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంటాం కానివ్వండి, వేరేల మీద అటాక్ చేయడానికి కాదు, అఫెన్సివ్ కాదు. కాబట్టి మొన్న కూడా జరిగిన ఇన్సిడెంట్ లో కూడా మేము కర్ర పట్టుకుంది మా సెల్ఫ్ డిఫెన్స్ కోసమే కానీ సెల్ఫ్ డిఫెన్స్ కానీ అఫెన్స్ కాదు. కాబట్టి నేను మళ్ళీ ఇంతకుముందు కూడా చెప్పిన నాన్నగారి విషయంలో, మేము దౌర్జన్యము ఏమైనా చేయాలంటే వ్యవస్థతో కొట్లాడతాము, పోలీసు వారితో కొట్లాడతాము, ఈ ప్రభుత్వంతో కొట్లాడతాము, ఎంఐఎం గుండాలతో కొట్లాడతాం కానివ్వండి. పేదవాళ్ళ జోలికి వచ్చినా మాత్రం మేము ఊకునేది లేదు. కాబట్టి దానికి కర్రలు లేవటాలనా లేకుంటే మా వాయిస్ లేవటాలనా పరిస్థితిని బట్టి మేము ఖచ్చితంగా లేవడతాం. ఓకే, ఇప్పుడు మీరు హిందూయిజం గురించి చాలా మాట్లాడతారు, చాలా మీవి ఇంటర్వ్యూలలో ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మీకు ముస్లిమ్స్ అంటే పడదా, లేకపోతే ఎంఐఎం అంటే పడదా? మాకు ముస్లిమ్స్ చాలా మంది మిత్రులు ఉన్నారమ్మా. ముస్లిమ్స్ మిత్రులు ఉన్నారు, కానీ మేము ముస్లిమ్స్ కి వ్యతిరేకంగానే మేము ఎప్పుడు చెప్పలేదే. ముస్లిమ్స్ కి ఒక కట్టర్పంథీ విధానాన్ని నేర్పేది ఎవరైతే వాళ్ళకు టీచింగ్స్ చెప్తారు, అంటే కాఫీర్ని ముస్లిమ్స్ ఎవరైతే కాదు వారు కాఫీరు, అటువంటి విషయాలు నేర్పుతారు. ముఖ్యంగా ఎక్కడ దౌర్జన్యం జరిగినా, ఎక్కడ హిందువుల మీద అటాక్ జరిగినా దానికి అండగా నిలిచేది ఎంఐఎం పార్టీ. ఇక్కడ మలక్పేటలో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగిందమ్మా అమ్మాయి మీద. దానికి డైరెక్ట్ కారణము ఒక ఎమ్మెల్యే అనుచరుడు, ఎంఐఎం ఎమ్మెల్యే అనుచరుడు. అది సోషల్ మీడియాలో వైరల్ కాగానే ఎంఐఎం ఎమ్మెల్యే పిఎస్ అని వచ్చి అతన్ని కొట్టిండు. మళ్ళీ ఇమీడియట్ గా బెయిల్ ఇప్పించుకొని తీసుకొని వెళ్ళారు. అంటే ఆ రోజు కాదు, మళ్ళీ వాళ్ళే అతనికి బెయిల్ ఇచ్చే విధంగా ప్రయత్నించారు. షాలిబండలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ జరిగితే షాలిబండలో విపరీతమైన అల్లరి ముఖాలు ముస్లిం సంబంధించి అందరు రోడ్డుపై జామ్ అయ్యారు. అంటే రోడ్ బ్లాక్ చేసి పోలీసుల మీద రాళ్ళు ఇవ్వడం జరిగింది. అది అసాదుద్దీన్ ఇమీడియట్ గా ఫోన్ చేసి పోలీసులతో మాట్లాడి మళ్ళీ ఆ వ్యక్తిని వదిలిపించడం జరిగింది. ఎందుకు మీరు మీకేమన్నా పేదవాళ్ళకు మీరు మంచి కోరాలని ధర్నా చేస్తుర్రా? అప్పుడు మీరు నిజంగానే అనుకోవచ్చుకి ఫోన్ చేసి అతను సమాజం కోసం కొట్లాడుతుండు, అతన్ని తీసుకెళ్తే మంచిది. కానీ ఎవరైతే అరాచక శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికి ఉన్నా కానీ మేము లీగల్ ఎయిడ్ ఇస్తామని అఫీషియల్ గా ఆయన ఒక స్టేట్మెంట్ ఉన్నది. ఎక్కడ ముస్లింకి ఏమైనా కానీ మేము వాళ్ళకు, అంటే అతను బాంబు పెట్టని లేకపోతే అరాజక శక్తి ఉందని ఒక మందిరం మీద అటాక్ చేయని మేము వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇస్తాం, ప్రతి ఒక్క ముస్లింకి లీగల్ ఎయిడ్ ఇస్తామని ఒక ప్రెస్ మీట్లో అసదుద్దీనే చెప్పింది.